హార్ట్ఫుల్నెస్ ప్రపంచవ్యాప్తంగా ఆచరించే హృదయ ఆధారిత ధ్యానం. ఇది ఆధునిక కాలానికి సరిపోయేలా పురాతన ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రాణాహతి అని హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధి వేణుమాధవ్ పేర్కొన్నారు. ఉచిత ఆధ్యాత్మిక సేవలతో పాటు హార్ట్ఫుల్నెస్ విద్య, ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ, అటవీకరణ వంటి అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది. ఆ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ నిర్వహించబడుతోంది. 14 డిసెంబర్ 2025 ఇది కాకినాడలో సుమారు 450 మంది కాంపిటేటివ్ పోలీస్ పరీక్షలకు శిక్షణలో ఉన్న అభ్యర్థుల భాగస్వామ్యంతో నిర్వహించబడింది. కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్స్ లో ఉదయం 6 గంటలకు జరిగిన ఈ పరుగును ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్, హార్ట్ఫుల్నెస్ సంస్థ కాకినాడ ప్రతినిధులు బృందం వేణుమాధవ్, డాక్టర్ వసంత్ కుమార్, తిలమరరావు, శ్రీనివాస్, వేణు, రామరాజు, కృష్ణ, వైదేహి, మనోజతో సంయుక్తంగా ప్రారంభించారు. గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ యొక్క లక్ష్యాలు పర్యావరణ సమతుల్యత, ప్రకృతి వనరుల సంరక్షణ, కాలుష్య రహిత జీవన శైలి, హార్ట్ఫుల్నెస్ ఫారెస్ట్ కి సహకారం కోసం విజ్ఞప్తి, సామూహిక బాధ్యత యొక్క అవసరం మరియు శారీరక ఫిట్నెస్ కోసం పరుగు, వ్యాయామాలను ప్రోత్సహించడం, వారందరికీ రిలాక్సేషన్ చేయించిన తర్వాత ధ్యానం కూడా చేయించడం జరిగింది. అనంతరం రన్ లో పాల్గొన్న వారందరికీ వాలంటీర్స్ అల్పాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ కార్యకర్తలు, ప్రతినిధులు వేణుమాధవ్, డాక్టర్ వసంత్ కుమార్, తిరుమలరావు, శ్రీనివాస్, వేణు, రామరాజు, కృష్ణ, వైదేహి, మనోజ, ప్రసూన, సుబ్బలక్ష్మి, బాలకుమారి, ప్రసన్న, ఈశ్వర్, ప్రసాద్, ఐశ్వర్య తదితరులు మరియు తమ గ్లోబల్ గైడ్ పూజ దాజీచే ఒకే ప్రపంచం ఒకే హృదయం నినాదంతో ప్రపంచ శాంతి కోసం నిర్వహించే ఆన్లైన్ ధ్యానంలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు క్లాసులు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ఫుల్గా మెడిటేషన్ చేయడం వల్ల చాలామంది ఆ శక్తిని ఉపయోగించుకుని, అంటే చదివింది మళ్ళా గుర్తు రావాలన్నా, గుర్తొచ్చింది మనకు అవుట్పుట్ ఇవ్వాలన్నా, లేదా మన చదవాలని ఆలోచన లేదా చదవాలని ఒక ఆలోచన ఉండాలన్నా ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలియజేయడం, దాన్ని పాటించడం, దాన్ని పాటించి అనేక వేల మంది ఇక్కడ ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా అంటే ప్రకృతి అనేది మనకి అనుకూలంగా లేదు కాబట్టి, ఎందుకు అనుకూలంగా లేదంటే మన వల్లే ప్రకృతి అనుకూలంగా లేదు, మనం చేసే కార్యక్రమాల వల్ల, మన పనుల వల్ల. కాబట్టి ఈ ప్రకృతి అనుకూలంగా లేదు కాబట్టి మనకి సరైన విధానాలు, సిస్టమ్ అనేది లేదు. ఆ సిస్టాన్ని మళ్ళా తిరిగి రప్పించాలంటే లేదా తిరిగి పుంజుకోవాలంటే మనకి కావలసిన ఏకైక మార్గం ఏదంటే మెడిటేషన్ అని. కాబట్టి మీరందరూ మెడిటేషన్ చేయండి. మేడం చెప్పినట్టు ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, పడుకునేటప్పుడు చేయొచ్చు, లేదా ఇంకా అనేక రకాలుగా మీరు మెడిటేషన్ చేస్తే మనం శక్తివంతులుగా ఉంటాము, మంచి ఆలోచన పరులుగా ఉంటాము, మంచి జ్ఞాపకశక్తితో ఉంటాము, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాం. కాబట్టి ఇది ప్రతిరోజు మీరు కొనసాగించండి. డిసెంబర్ 14 సండే నాడు ఈ హార్ట్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేయడానికి మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఈ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి మనం క్లాప్స్ తోటి వాళ్ళని అప్లాడ్ చేద్దాము. సో ఈరోజు సండే చాలామంది చక్కగా మంచాల మీద పడుకుని లేకపోతే దేనికోసమో వాళ్ళు నైట్ అంతా నిద్రపోకుండా ఉంటారు. కానీ సో మీలాంటి యూత్ ఈ విషయాల గురించి పట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. సో దీనికి సంబంధించి సారు మీకు ఒక గైడ్లైన్ చెప్తారు. జస్ట్ ఇది మనకి వీళ్ళకి సహకారం చేయడమే కాకుండా మనకు కూడా ఇది ఇంటర్నల్గా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హార్ట్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేసే ఈ సంస్థ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలని పరిగణలోకి తీసుకుని మీ యొక్క మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని, సో ఈ యాక్టివిటీ చేయడానికి మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్న శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, అలాగే ఈ హార్ట్ఫుల్నెస్ యాక్టివిటీ చేసే సంస్థకి కూడా మనము సహకారం అందించాలని కోరుకుంటూ, సో ఆయన్ని ఒక్కసారి మీతోటి అడ్రస్ చేయమని చెప్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు. లాస్ట్ టైం ఐఎమ్ టోల్డ్ దట్ దేర్ ఆర్ మోస్ట్ 80% ఆఫ్ ది సెలెక్షన్ ఆఫ్ ఆల్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, paramilitary, everywhere it is Shyam Institute. Once again applause to you all. Great achievement. Okay, ఇంత వైబ్రెంట్ గా ఉన్న మీ పిల్లలకి కొంచెం ఐ విల్ టేక్ యూ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నౌ ద మెడిటేషన్ మీరు ఎలాగా వార్మప్స్ మార్నింగ్ వచ్చినప్పుడు నేను చూశాను. యువర్ ఎవ్రీబడి, అంటే మీకు బాజు శస్త్ర, సలామే శస్త్ర లేదు, ఇంకా శస్త్రాలు ఇవ్వలేదు కాబట్టి, బట్ అదర్వైజ్ యువర్ ఆల్ రెడీ. అయితే ఈ ఎక్స్టర్నల్ గా మీరు ఎలా అయితే ఒక ఎక్సర్సైజ్ కి తయారవుతున్నారో, వార్మప్స్ తో కన్నా ముందు మీరు ఎక్సర్సైజ్ చేయరు. అలాగే ధ్యాన ప్రక్రియ మొదలు పెట్టాలంటే కూడా ఒక్కసారి మన ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి ఇంటర్నల్ వరల్డ్ కి వెళ్ళడం అంత ఇమ్మీడియట్ గా స్విచ్ ఓవర్ అవ్వలేం. కాబట్టి రిలాక్సేషన్ అనే ఒక టెక్నిక్
5 to 6 minutes. It will take only 5 to 6 minutes. ఈ 5 to 6 minutes మీరు రిలాక్సేషన్ మనకు చేయించడం జరుగుతుంది. Try and follow the commands as you are all used to following the commands. And then about 5 minutes you sit all in meditation, and then we'll go for a run, have your breakfast, and then we'll say bye-bye for today. Okay? Are you all ready for your meditation session now? Yes. Thank you all.